నిన్న మొత్తం వైసీపీ అంతా ఒక రచ్చ రంబోలానే చేసింది అంటున్నారు వాళ్ళే. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండగట్టాం, ప్రజాక్షేత్రంలో దాన్ని బట్టలు ఉడదీశామని చెప్పి అంటున్నారు. అసలు ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుంది? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే దమ్ము మీకెక్కడుందని చెప్పి కూటమి అంటోంది వైసీపీని. ఓవరాల్గా ఏపీలో ఏం నడుస్తుంది? ఎవరి గ్రాండ్ సక్సెస్? వాళ్ళ సక్సెస్లు, వాళ్ళ ఫెయిల్యూర్లు పక్క తీస్తే ప్రజలైతే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. తీవ్ర వ్యతలు అనుభవిస్తుంది ప్రజలు. ఈ కష్టాలకి సొల్యూషన్స్ లేవు. ఓ పక్క రైతులు, ఓ పక్క ఆక్వా రైతులు, ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఇబ్బడముబ్బడిగా, ఓ పక్క గ్యాస్ కష్టాలు, ఓ పక్క పెట్రోల్ డీజిల్ కష్టాలు. ఏమని చెప్పాలా? ఎన్నని చెప్పాలా? ఒకటి వీళ్ళని ఏమైనా అడిగితే రూలింగ్ గవర్నమెంట్ అన్నీ చేస్తాం మేము అని వాళ్ళ చేతులు దులిపిపోతున్నారు. వీళ్ళు ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి టాస్క్ డిప్లాయ్ చేస్తాడు, ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తారు, పరారు అంతే. దీంతో ఏమవుతుంది ప్రజలకి? వీళ్ళు ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ తరహాలో ఉద్యమాలు చేస్తున్నారా? పొద్దు నుంచి 2 రోజుల ముందు నుంచి 4 రోజుల ముందు నుంచి ఉద్యమం చేసి, నా చిన్నప్పుడు అయితే ₹1 పెంచారు పెట్రోల్ డీజిల్ రేట్లు అంటే సాయంత్రం ఒక పావులో తగ్గించి ఇంటికి వచ్చేవారు వాళ్ళు. అలాంటిది ఏమైనా ఒక సక్సెస్ చూపించమని ఉండాలని వీళ్ళు క్లెయిమ్ చేసుకుందామంటే ప్రజల తరఫున పోరాడిన వైఎస్ఆర్సీపీ. ప్రజలకి ఇది రిటర్న్ ఇచ్చాం, మా పోరాట ఫలితం అని చెప్పమనండి. ఒకటి చూద్దాం, చెప్పమనండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజా పోరాటాలు, మీరు సీనియర్ జర్నలిస్టు, ప్రజా పోరాటాల అవుట్కమ్ ఏంటి? ప్రజలకి న్యాయం చేకూర్చడమే కదా. అంతే. సత్వర ఫలితాలు అందడానికి, సత్వర న్యాయం జరగడానికి కదా అపోజిషన్ ఎప్పుడు వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు ఉన్నారు, తక్షణం పరిగెట్టరా ఎవడన్నా అపోజిషన్? కుమారస్వామి గారు వచ్చారు ఢిల్లీ నుంచి, అమితం వెళ్ళింది ఆవిడ హోమ్ మినిస్టర్గా, కార్మిక శాఖ మంత్రిగా భరత్ కూడా కనబడ్డాడు నాకు. అపోజిషన్ లీడర్గా నీడే ఈయన ఎప్పుడు వెళ్ళాడు? నెక్స్ట్ డే కదా వెళ్ళింది. రెండోది, ఈయన వెళ్ళి ₹1 జబ్బులేని చెక్ ఇచ్చాడు అక్కడ వాళ్ళకైనా. ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా ఇవ్వచ్చు కదండి. ఆయన ఇచ్చాడు. ఆయన అంటే వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి అంటే నేను చెప్తున్నాను. ఓకే, ప్రజా సమస్య గురించి చెప్తున్నా, సమస్యకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్. నేను అధికారంలోకి వస్తే ₹1 ఇస్తాను అంటాను నెలల్లో. 3 ఏళ్ళు వీళ్ళు ₹1 నాకు వస్తాయని గోదావరిలో సీదేవిలో కూర్చొని ఎదురు చూడమంటారా? అంటే 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారితే వైసీపీ అధికారంలోకి వస్తే 3 ఏళ్ళ గురించి మాట్లాడదాం. 3 ఏళ్ళు వస్తుందనే మాట్లాడదాం హైపోథెటికల్గా. 3 ఏళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి? ₹1 ప్రజల నుంచి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి ఇప్పించడం ఫస్ట్ ప్రాథమిక కర్తవ్యం అయింది. ఓకే, తక్షణ సాయం కింద గవర్నమెంట్ ఇచ్చిన 25 లక్షలకి ఈయన 5-10 ఈయన తోడు 7 అనుకోండి. ఎంతమంది సార్? చనిపోయిన వాళ్ళు 9 మంది, అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు 10 మంది కన్నా లేరు కదా. ఓవరాల్గా 15 మంది, 15 × 10 వేసుకున్న ₹1,50,00,000 ఓ పార్టీ వెల్ఫేర్ ఫండ్ నుంచి తీసేవాళ్ళు. నేను అంటుంది ఫస్ట్ నీ పవన్ కళ్యాణ్ చూసినా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ ఏడు చేశాడు? ₹5 కోట్ల తీసుకొచ్చి ₹1,00,00,000 ఇచ్చి కౌలు రైతులకి ఇవాళ బొమ్మ చూపించాడు లేదా? ఒకప్పుడు ఏమి చేసుకుంది చెప్పుకోలేదని బాధపడిన జగన్మోహన్ రెడ్డికి ఇలా చేయాలని చెప్పి ఒక్కడ కూడా లేడు లోపట.